గారు ఈ వీడియో ప్రతి తండ్రి కొడుకు చూడాలి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 30 ఏళ్ళుగా ఎదుగు బతుకు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబాటం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించాను. ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవారులు ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తాడో తెలుసంటారా నీకు? నీలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడురా. 25, 30, 35 సంవత్సరాలు వచ్చినా తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు, తండ్రిని గౌరవించలేనివాడు, తండ్రిని హేళన చేసేవాడు, తండ్రి త్యాగాలను గుర్తించిన వాడు, తండ్రి ఆరోగ్యాన్ని పట్టించుకునేవాడు, తండ్రికి ఒక్క డ్రెస్ కూడా కొనిపెట్టని వాడు, తండ్రి ఆస్తిని దోచుకోవాలి అనుకునేవాడు, తండ్రి సంపాదనతో సినిమాలు, పార్టీలు, డ్రగ్స్ అని అనుభవించేవాడు, కొడుకు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. కానీ ఈ ప్రస్తుత సమాజంలో యూత్ అంతా వేరే ఎవరినో సెలబ్రిటీగా కన్సిడర్ చేసుకుంటున్నారు, ఎవరినో హీరోగా కన్సిడర్ చేసుకున్నారు, కానీ కన్న తండ్రిని ఎప్పుడు హీరోగా కన్సిడర్ చేసుకోవట్లా. సో నేను యూత్ అందరికీ చెప్తుంది ఏంటంటే, మీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయండి, మీ పేరెంట్స్ ని, మీ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళందరితో హ్యాపీగా ఉండండి. అలాగే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి మీరు నిరంతరం కృషి చేయండి. అలాగే డ్రీమ్స్ ఎలా సాధించాలి, హెల్త్ పరంగా, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్, బిజినెస్ పరంగా ఎలా గ్రోత్ సాధించాలి